శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మాఘమాసంలో విశిష్టమైనటువంటి రోజుగా వసంత పంచమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ జనవరి 23వ తారీఖు పంచమి, అందులోనూ శుక్రవారము వసంత పంచమి రావడం అద్భుతమైనటువంటి విద్యార్థులకు ఫలితాన్ని గావిస్తుంది. మా పిల్లవాడు సరిగ్గా చదవడం లేదు గురుగారు, ఒకవేళ చదివినా మర్చిపోతున్నాడు, అక్షరాభ్యాసం చేయడానికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎప్పుడు చేసుకోవాలి? వీటన్నిటికీ ప్రథమమైనటువంటి ప్రాముఖ్యమైన పొందిన రోజు ఏదయ్యా అంటే మాఘమాసంలో వచ్చేటువంటి శుక్ల పంచమి, అదే వసంత పంచమి. ఈ వసంత పంచమి అసలు ప్రతి ఒక్కరికి ధనం కావాలి అంటే సరస్వతి అనుగ్రహం కలగాలి. ధనం ఇదం మూలం జగత్. ఈ ధనం సంపాదించడానికి ఆది అంటే బీజం ఏమిటి? సరస్వతీ కటాక్షం. ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి రెండే ఇవ్వగలుగుతాం. ఒకటి సంస్కారం, రెండు వారు చదువుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు. నేను చదువుకోలేకపోయినా కనీసం నువ్వన్నా చదువుకో అని చెప్తూ ఉంటారు. కాబట్టి విద్యార్థులకి జ్ఞానం తక్కువగా ఉన్నా, అంటే చదివినది మర్చిపోతున్నా, చదువు మీద ఏకాగ్రత పెరగాలి అన్నా ఈ వసంత పంచమి అత్యంత శుభసూచకం. వసంత పంచమికి ఏ విధంగా ఆరాధన చేయాలి? పిల్లవాడికి తెల్లటి వస్త్రాలు కట్టండి. చక్కగా సరస్వతీదేవి యొక్క ఫోటోని మీ యొక్క పూజా మందిరంలోంచి పిల్లవాడి యొక్క పుస్తకాలన్నీ ఒక చోట పెట్టి అక్కడ అమ్మవారి సరస్వతీదేవి ఫోటో ఒకటి పెట్టుకుని తెల్లటి జాజుల మాల కానీ లేదా మల్లె మాల కానీ తెల్లటి పుష్పాలతో అలంకరణ చేయండి. పిల్లవాడిని ఆ యొక్క ప్రతిమ ఎదురుగా నించోబెట్టండి. చేతిలో తెల్లటి పుష్పాలు తీసుకుని ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతు అని చెప్పి పుష్పాలు అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టించండి. 11 సార్లు చదివించండి. గురువుగారు కాస్త ఇబ్బందిగా ఉంది అంటే విద్యకి ప్రధాన మూలమైనటువంటి అమ్మవారు గాయత్రీదేవి 5 ముఖాలతో చక్కగా వేదపారాయణ వేదాధ్యయనాలు చేస్తూ గాయత్రి కటాక్షం ఉంటే సకల విద్యా స్వరూపము, అనుకున్నటువంటి పనులు నెరవేర్చడము, సకల కళా ప్రావీణ్యత పొందడము. మీ పిల్లవాడు ఏ రంగంలోకి వెళ్ళా ఉన్నత స్థాయి ఉండాలంటే గాయత్రీదేవి ఆరాధన చేసుకోవచ్చు. ఆ రోజు పరవాన్నం నైవేద్యంగా సమర్పించి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పిల్లాడిని 11 సార్లు చెప్పి చక్కగా అమ్మవారి వద్ద గులాబీ పువ్వుని సరస్వతీదేవి ప్రతిమ వద్దే పెట్టండి. ఈరోజు ఎవరు అయితే పానకాన్ని స్వీకరిస్తారో వారికి జ్ఞానం పెరుగుతుంది. వసంత పంచమి రోజున పానకము, పరవాన్నము నైవేద్యం సమర్పించి తీసుకోవాలి. విద్యార్థులు ఖచ్చితంగా సాయంత్రం వేళ తాంబూల చరణం చేయించడం మంచిది. మోక పంచసఖి వ్యవస్థగా మనం అనర్గళంగా మాట్లాడుతూ మన జ్ఞానం పెరగడానికి గాను పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయిన తదనంతరం ఒక తవలపాకు తీసుకుని అందులో తేనె, ఒక మిరియపు గింజ, సోంపు, ఇలాచి ఒక కిల్లీగా చుట్టి అమ్మవారి ప్రతిమ దగ్గర పెట్టి ఐం సరస్వత్యై నమః, ఐం సరస్వత్యై నమః, ఐం సరస్వత్యై నమః అని 108 సార్లు 2 అక్షతులు ఆ తాంబూలానికి అర్చన చేసి అమ్మవారికి ధూపదీప నైవేద్యంగా ఇంకా తాంబూలవి చూపించి సాయంత్రం వేళ మీ పిల్లవాడికి ఆ తాంబూలాన్ని తినిపించగలిగితే విద్యాప్రాప్తి కలుగుతుంది, సరస్వతి అనుగ్రహ కటాక్షం కలుగుతుంది. ప్రతి పిల్లవాడికి
తేజోవంతమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. కాబట్టి మనకి కలిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము, అందులోనూ రానున్న రోజుల్లో పరీక్షలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి వసంత పంచమికి సరస్వతీదేవి ఆరాధన కానీ, సరస్వతీదేవి దేవాలయ దర్శనం చేసి చక్కగా పిల్లవాడికి తాంబూలం అందించండి. సకల విద్యలు కలుగుతూ ఉంటాయి, గాయత్రి కటాక్షం కలుగుతుంది. అనుకున్నటువంటి విధంగా వాడు చదువుకోవాలి, సమాజంలో చదువు లేకపోతే ఏమీ చేయలేమనేటువంటి విషయం వస్తుంది. మనం మన పిల్లలకి ఇచ్చేది కేవలము సంస్కారము, చదువు. ఇవి రెండు మాత్రం మనం ఇవ్వగలం. గుర్తుపెట్టుకోండి, రానున్న 23వ తారీఖు శుక్రవారం వసంత పంచమి. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతూ సకల విద్యలు పొందుతూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతోంది.